JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. మొగల్ రేకులలో దుర్గా అండ్ విరూపాక్ష కుమార్. నువ్వు చాలా హ్యాపీగా ఉండాల్సిన టైం, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్. ఇలా బాధపడుతూ కూర్చుంటే నేను ఒప్పుకోను. సో మా రవికృష్ణనా అసలు ఏంటి ఇంత సస్పెన్స్, ఎవరికి తెలియదు. అలాంటిది మీరు స్క్రీన్ మీద కుమ్మేశారు. రవి మిమ్మల్ని తీసుకుందాం అనుకుంటున్నాం, బట్ తెలియకుండా డైలమాలో ఉన్నాం, తీసుకుందాం వద్దా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేయాలి అనే చిన్న తెర మీద ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా బిగ్ స్క్రీన్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఈవెన్ ద హీరోస్ కూడా. అంటే ఎవ్రీడే కనిపిస్తాం కదా, వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అనిపించలేదా, బాధ అనిపించలేదా? చాలా భయం వేసింది. ఒక్కోసారి లేదు మళ్ళీ సీరియల్ చేసేసుకుందాము. అంటే ఇండస్ట్రీలో మా 4 fathers ఉంటే ఆ బ్లడ్లో ఉంది కాబట్టి ఇండస్ట్రీకి వచ్చాడు అని చాలామంది చెప్పారు. చిన్నప్పటి నుంచి ఉండేది బ్రో. అంటే చిరంజీవి గారిని చూసి అందరూ చెప్తారు కదా, సేమ్ నాకు అలాగే. చిరంజీవి గారిని చూసినప్పుడు నాకు అది ఒక దేవుడిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ వర్షిప్నెస్ చిరంజీవి గారిని చూసి ఉండేది. ఫాదర్స్ జనరేషన్స్ నుంచి కొడుకుల జనరేషన్ వరకు, రేపొద్దున మనకి కొడుకులు పుట్టినా కానీ ఆ జనరేషన్ వరకు అందరూ మెగాస్టార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కష్టపడితే రీచ్ అవ్వని పొజిషన్ ఏం లేదు అనేది మైండ్ సెట్ మనకి సెట్ చేశారు ఆయన. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం ఫస్ట్ చెన్నై వెళ్ళాను. నాకు తెలియదు అప్పుడు సీరియల్స్ అన్ని మూవీస్ అంటే ఇండస్ట్రీ చెన్నై ఏమో అనుకుని ఫస్ట్ చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాను. ఫుడ్ ఉండేది కాదు ప్రాపర్గా, ఇంట్లో వాళ్ళకి చెప్పేవాడు కాదు. ఆల్మోస్ట్ నేను మంచి సాలిడ్గా వెళ్ళినోడిని 3 monthsకి తిరిగి వచ్చేటప్పుడు చిన్న పేషెంట్ లాగా వచ్చి. రవికృష్ణ గారి ఫ్యామిలీ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాన్నగారు ఏం చేస్తారు? ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ బ్రో. సో మమ్మల్ని ఆర్టీసీ డ్రైవింగ్ చేసే మమ్మల్ని పెంచారు, మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. చాలా మంది మధ్యలో రవికృష్ణ గారు అండ్ నవ్య మీ ఇద్దరు కాంబినేషన్ చూసి పేరుని వీళ్ళు నిజంగానే పెళ్లి చేస్తున్నారు. ఓ ప్రేమ ఏంటి నవ్యతో మీ రిలేషన్ అంటే ఏమని చెప్తారు? డెఫినెట్గా నా బెస్టెస్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే నవ మన్మధుడు అని చెప్పాలి. ఎందుకంటే సీరియల్ కమ్, బిగ్ బాస్ కమ్, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా ఏమాత్రం నేను తక్కువ కాదు, అన్ని చోట్ల ప్రూవ్ చేసుకునే కెపాసిటీ నాకుంది అని సీరియల్ నుంచి వచ్చిన ఒక హీరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద హిట్ అయిన ఒక యాక్టర్ అని చెప్పొచ్చు. మొగల్ రేకులలో దుర్గా అండ్ విరూపాక్ష కుమార్. తన జర్నీ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు కూడా. ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు, ఒకసారి ఈ కుమార్ని అడిగి అక్కడ దుర్గా నుంచి ఈ కుమార్ వరకు తన జర్నీ ఏంటో రవికృష్ణ మాటలను తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. బేసికల్గా మీరు ఇంటర్వ్యూస్ అసలు ఇవ్వరు బ్రదర్, అంటే ఏంటి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అని ఇవ్వకూడదని ఏం లేదు పర్టికులర్గా. బట్ ఏంటి అంటే ఇంకా లైఫ్లో అంత అచీవ్ చేయలేదేమో, ఇంకొంచెం అచీవ్ చేసిన తర్వాత ఇవ్వచ్చాము. అంటే మన గురించి మనం మాట్లాడితే వేరే వాళ్ళకి చూడటానికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఓకే. సో మేబీ ఇంకొంచెం అచీవ్ చేసిన తర్వాత ఇస్తే బాగుంటుందేమో అని. చాలా మంది అమ్మాయిలు మిమ్మల్ని చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు, మీరు చెప్పే వినటానికి ఇంట్రెస్టింగ్ గా ఉండరా? అంటే ఏమో తెలియదు బ్రో, నాకు పర్సనల్గా ఎందుకు అంత కంఫర్ట్ అనిపించదు. సో బుల్లితెర మీద ఎంత మంది ఫ్యాన్స్ మీకోసం కొట్టుకుంటారు. అయ్యో అంత తెలియదు బ్రో. మావాడు మావాడు లేదు మావాడు. అమ్మో అని మీరు ఇంత చెప్తున్నారు బ్రో, నాకు తెలియదు. అవునా కదా? లేదు అంటే ఆల్మోస్ట్ స్మాల్ స్క్రీన్ మీద అయితే కనుక 100% ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. నేను ఏదైతే అచీవ్ చేశానో టెలివిజన్లో అది నేను చాలా చాలా హ్యాపీ. ఓకే. అండ్ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అక్కడ అచీవ్ చేసాము, ఇక్కడ కూడా అచీవ్ చేద్దామని అక్కడ కొంచెం గ్యాప్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. అండ్ రవికృష్ణ గారు అంటే చిన్న తెర మీద ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా బిగ్ స్క్రీన్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఈవెన్ ద హీరోస్ కూడా. ఎందుకులే వాళ్ళు రెగ్యులర్గా చూసే ఫేసెస్ ఒక్కసారిగా ఈ స్క్రీన్ మీద చూస్తే ఆడియన్స్ అంత యాక్సెప్టెన్సీ ఉండదు అని ఒక స్టాంప్ వేశారు. బట్ ఆ స్టాంప్ని ఈరోజు మీరు కంప్లీట్గా క్లీన్ వాష్ చేశానంటే హ్యాపీ బ్రో. బట్ అంటే పర్టికులర్గా ఏంటి అంటే ఓవర్ ఎక్స్పోజ్డ్ ఉంటుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది టెలివిజన్లో. అంటే ఎవ్రీడే కనిపిస్తాం కదా, వాళ్ళకి ఏంటి అంటే
ఎవ్రీడే చూస్తారు కదా, సో మన కోసం థియేటర్కి ఎంతవరకు టికెట్ కొనుక్కొని వస్తారు, ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఓవర్ ఎక్స్పోజ్డ్ కదా అనేది థాట్స్ వస్తాయి బ్రో 100%. నేను కూడా అది నాకేంటి అంటే మూవీస్ కోసం ట్రై చేసేటప్పుడు నాకు వాళ్ళు చెప్పింది 100% కరెక్టే కదా అనిపించింది. సో అందుకనే నేను టెలివిజన్ కంప్లీట్గా కొంచెం బ్రేక్ తీసుకుని మూవీస్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఓ దీనికోసం ఇక్కడ కూడా బ్రేక్ తీసుకున్నారు. Yes, exactly. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ని మీరు సాక్రిఫైస్ చేసినట్టే కొంత. కొంచెం రిస్క్ అయితే చేశాను bro. ఎందుకంటే టెలివిజన్లో పీక్లో ఉన్నాను. అవును. బిగ్ బాస్ తర్వాత టెలివిజన్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పెయిడ్. సో అంత మంచి పొజిషన్ వదులుకుని రావడానికి కొంచెం బాధేసింది. బట్ ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనిపించింది. సో ఇంకా మరి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ట్రై చేయలేం కదా లైఫ్లో. అంటే ఎవరైనా ఇండస్ట్రీకి Definitely, వచ్చారు yes. అంటే అల్టిమేట్గా టార్గెట్ మూవీ ఉంటుంది. ఎవడు సీరియల్కి రావాలనో లేకపోతే ఏదో చిన్న ఛానల్లో ఉండిపోవాలనో యూట్యూబ్లో ఉండిపోవాలనో రారు. అందరు టార్గెట్ మూవీ ఉంటుంది. బట్ ఉన్న ఫినాన్షియల్ కండిషన్స్, మనకు వచ్చిన ఆపర్చునిటీ, ఆ టైం కలిసి రావటం కానీ ఏదైనా వస్తే కనుక డెఫినెట్గా మూవీ టార్గెట్ కాబట్టి సో ఓకే టెలివిజన్లో ఎంజాయ్ చేసాం, సక్సెస్ అంతా చూసాం, ఎంజాయ్ చేసాం, మూవీ ట్రై చేద్దాం, మన ఎఫర్ట్స్ పెట్టి చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే, బిగ్ బాస్ వాళ్ళకి పెద్దగా అవకాశాలు కూడా రావురా అని బయట క్యాజువల్గా మాట్లాడుకుంటారు అది- కామన్ ఆడియన్స్ అందరూ కూడా. అవును, దాన్ని కూడా కొంచెం బ్రేక్ చేశారు మీరు. అయ్యో బట్ అది వచ్చిందంటే హ్యాపీ బ్రో. బట్ అండ్ నేను అంటే ఏదో ఒక సినిమా చేసి వెళ్ళటం వేరు, Hmm. ఒక్క సినిమా చేసి ఇంత పెద్ద హిట్ తీసుకొని ఇంతమంది ఆడియన్స్ చేత ఆ ప్రశంసలు తీసుకోవటం వేరు. ఆ విషయానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కార్తిక్ బ్రోకి చెప్పాలి. అంటే మనం చేయగలుగుతాం లేదో అనేది పక్కన పెడితే ఒక మనిషి మనల్ని నమ్మాలి బ్రో. ఫస్ట్ మూవీలో అంత మంచి క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు తను చేయగలుగుతాడు అని నమ్మి నాకు ఇచ్చినందుకు, ఆ నమ్మకాన్ని పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ బ్రోకి థ్యాంక్స్ చెప్పాలి. Super. నేనైతే లైఫ్ లాంగ్ అదైతే మర్చిపోలేను. బికాస్ బాగా చేశాను అని చెప్పి ఆడియన్స్ చెప్పినప్పుడు ఆ ఆపర్చునిటీ ఇచ్చిన అతనే గుర్తొస్తున్నారు నాకైతే కార్తిక్ బ్రోని గుర్తొస్తున్నారు మీరు ఇప్పుడు చెప్పినా సరే. అవును. సో యాక్చువల్గా బిగ్ బాస్ 3 తర్వాత ఒక సీరియల్ చేశాను. మా టీవీలోనే చేశాను, ఆమె కథ అని. Hmm. అది పెద్ద హిట్. దాని తర్వాత నాకు నేను పర్టికులర్గా ఓకే ఇక్కడ మంచి సక్సెస్ చూసాము. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇంకా అంటే కొన్ని రోజులు సీరియల్సే కాకుండా ఇది మనకి అలవాటైన జర్నీ కదా, వై కాంట్ వి ట్రై ఇన్ మూవీస్ అనిపించింది నాకు. అండ్ అప్పటి వరకు నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉండే, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఓకే ఇప్పుడు కూడా ట్రై చేయకపోతే ఇంకెప్పుడు ట్రై చేస్తామని చెప్పి నేనే బ్రేక్ తీసుకుని, అంటే వెంటనే మూవీస్ చేస్తే ఆ టెలివిజన్ ఫ్లేవర్ అలాగే ఉంటుందేమో, మేబీ మీరు అన్నట్టు ఓవర్ ఎక్స్పోజ్డ్ కాబట్టి అవును. ఆడియన్స్ అంత ఈజీగా అడాప్ట్ చేసుకోరేమో అని నన్ను నేను ఫస్ట్ కొంచెం సీరియల్స్లో ఉన్నప్పుడు చబ్బీగా మీరు బిగ్ బాస్లో కూడా చూసారు, బొగ్గులు వేసుకుని కొంచెం చబ్బీగా ఉండేవాడిని, గై టు ద నెక్స్ట్ డోర్ లాగా. Hmm. బట్ మూవీకి అలా కాదు, నన్ను నేను కొత్తగా చూపించుకోవాలి అని చెప్పి ట్రాన్స్ఫర్మేషన్ చేసి 6 ప్యాక్ చేసి సో మూవీస్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. సుబ్బు మర్చిపోయాడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో తెలుసా? ఇక్కడ పిక్స్ చూపిస్తే చూసేవాళ్ళు ఆడియన్స్ అసలుకి. మేబీ ఆయన ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు ఏమన్నా చూసుంటారేమో, కానీ యా 100% ఉంటాయి కదా దానికి. కూర్చున్నంత ఈజీ కదండి ఆ కట్అవుట్ ఇప్పుడు. అయ్యో అంతే, అదైతే 3 సలార్లో years. ప్రభాస్ రేంజ్ లో ఉంది కట్అవుట్ ఇప్పుడు. అమ్మో. షర్ట్ ఇప్పి చూపించాడంటే ఎలా ఉంటుందో. వదిలేండి బ్రో, ఇప్పిని ఉన్నాయి కావాలంటే అవి చూద్దాం. సినిమా వాళ్ళు ఆన్ స్క్రీన్ చేసినంత ఆఫ్ స్క్రీన్ లో చేయలేరు పాపం. ముదు స్వభావులు, సెన్సిటివ్ పర్సన్. అయ్యో అలా అని కాదు కానీ దానికి ఒక టైం ఉంటుంది బ్రో, సో అప్పుడు చేస్తాం చాలా. ఓకే, అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి బ్రదర్ చాలా మందికి చాలా మోటివేషన్ ఉంటుంది. అవును. సో ఇలా నేను చబ్బీగా ఉన్నాను, బుగ్గలు వేసుకొని ఉన్నాను, ఇలా కనపడితే నన్ను ఇంతవరకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అని ఎవరిని చూసి అనిపించింది మీకు? హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. అంటే పర్టికులర్ చూస్ కాదు బ్రో, అప్పటి వరకు నేను జిమ్కి ఎప్పుడైనా వెళ్తే కనుక ఏదో వీక్లీ వన్స్ లేకపోతే మా ట్రైనర్కి ఫీజు కట్టాలన్నప్పుడు వెళ్ళేవాడిని. ఓకే, ఎప్పుడో ఒక్కసారి మంత్కి ఒక్కసారి వెళ్తే ఇంట్లో ఒక్కోసారి అరే జిమ్కి వెళ్ళరా అని అనేవాళ్ళు. ఇండస్ట్రీలో చాలామంది అనేవాళ్ళు, అరే మొత్తం మంచిగా ఉంది, మంచిగా పర్ఫామ్ చేస్తావు, మంచిగా ఉంటావు, కొంచెం జిమ్కి వెళ్తే ఇంకొంచెం ఫిట్ అయితే బాగుంటుంది కదా. ఓకే. అప్పుడు ఏంటంటే డైలీ సీరియల్స్లో టైమింగ్స్ మన చేతిలో ఉండవు, సో దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా వర్కౌట్ చేయడానికి కుదిరేది కాదు. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఓకే. క్రాక్ మూవీ ఒకటి వచ్చింది. సో నేను పర్టికులర్గా గోపి సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సో క్రాక్ మూవీకి వచ్చినప్పుడు నేను ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. కట్ చేస్తే ఒక 30 days ఎంతో గ్యాప్ ఉండింది మధ్యలో. సో 30 days గ్యాప్ తర్వాత మళ్ళీ నాకు లొకేషన్కి ఒకసారి రమ్మంటే గోపి సార్ని కలుస్తానికి వెళ్తే ఫుల్ చబ్బీగా బిగ్ బాస్లో ఫుడ్ తినలేదు అన్నట్టు నేను బయటకు వచ్చి ఫుల్ కుమ్మేసా. నేను చాలా ఫుడీ, సో ఫుడ్ కుమ్మేసి ఇంత లావుగా చబ్బీగా అయిపోతే గోపి సార్ చూసి ఏంటి ఇంత లావు అయిపోయావు, లాస్ట్ టైం కలిసినప్పుడు అలా లేవు కదా అంటే, లేదు సార్ నేను తగ్గిపోతాను సార్ అంటే, లేదు 3-4 daysలో షూట్, సో అలా ఎలాగా, సర్లే మనం నెక్స్ట్ మూవీకి కలిసి వర్క్ చేద్దాం అంటే, నాకు ఎందుకో అరే ఇన్ని డేస్ వెయిట్ చేసింది ఈ ఆపర్చునిటీ కోసం కదా, ఇది నేను తినేసి కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసేసి మేబీ గోల్కి దూరం అయిపోతున్నానేమో అని ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది.
సో లేదు అని అప్పుడు వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వెరీ నెక్స్ట్ డే జిమ్ జాయిన్ అయ్యాను. ఓకే. అది 6 ప్యాక్ చేసేంత వరకు యాంటోనియో దగ్గర. యాంటోనీ అన్న యాక్చువల్గా నా లైఫ్లో అసలు నాకు జిమ్ అంటే అదేదో పనిష్మెంట్ లాగా ఉండేది. అలాంటిది యాంటోనీ అన్న ఎంత మోటివేట్ చేశారంటే అది నాకు ఇప్పుడు లైఫ్ స్టైల్ అనమాట. నేను మార్నింగ్ 6 వరకు షూట్ చేసిన అట్లీస్ట్ ఒక 6 hours రెస్ట్ తీసుకుని మళ్ళీ కంపల్సరీ అన్నకి ఫోన్ చేసి అన్న నేను వచ్చేస్తాను అని అడుగుతాను. అంటే ప్రాపర్ రెస్ట్ ఉంటే రండి అన్న అంటే లేదన్నా ఐ వాంట్ కమ్, నాకు వస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి అంత మోటివేట్ చేశారు, అంత ఎక్కిచ్చారు అనమాట. నాకు ఎలా అంటే ఇప్పుడు డైలీ స్నానం ఎలా చేస్తాం, డైలీ బ్రష్ ఎలా చేస్తాం, అలాగే జిమ్ కూడా. సో అంత జిమ్ ఫ్రీక్ అయిపోయాను నేను. ఓకే. విత్ ఇన్ 3 months లో మొత్తం చేంజ్ అయిపోయిందా? 1.5 year పట్టింది bro. 1.5 అంటే year మనం పట్టింది. కట్అవుట్ గట్టిగా ఉండేది కదా. సో బిగ్ బాస్ తర్వాత ఆల్మోస్ట్ 92.7 ఆల్మోస్ట్ 93 kgs వెళ్ళిపోయాను నేను. ఓ ఆల్మోస్ట్ క్లోజ్ టు 100కి వచ్చేసా. ఆల్మోస్ట్ ఫుల్ చబ్బిగా ఒక సీరియల్ చేసుకుంటూ మంచిగా తింటూ మంచిగా హ్యాపీగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఆ స్క్రీన్కి అలానే ఉండాలి. అలా ఉండాలని చిన్న- రూల్ ఏం లేదు బ్రో. బట్ ఏంటి అంటే కంటిన్యూస్గా వర్కౌట్ చేయడానికి ఆ టైం ఉండదు బ్రో. బేసిక్గా మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30 8కి వెళ్తే 9కి 9:30 10 అలా షూట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత ఓన్ డబ్బింగ్. సో డబ్బింగ్ అన్ని ఫినిష్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ పడుకునేసరికి ఎవ్రీడే 12 అయిపోయేది. ఓకే. సో మార్నింగ్ మళ్ళీ ఇంకా జిమ్కి వెళ్ళే అంత టైం ఉండేది కాదు, స్లీప్ సరిపోదు. సో దానివల్ల అది అక్కడ సరిపోయింది, నడిచిపోయింది. కొంచెం లావు అవుతున్నప్పుడు కొంచెం డైట్ చేసి మెయింటైన్ చేసేవాడిని. లేదంటే కనుక అలాగే కొంచెం చబ్బీగా ఎప్పుడు చబ్బీగా ఉండేవాడు బ్రో. మంచిగా తింటాను నేను. సో బట్ మూవీస్కి అలా ఉండద్దు అంటే మన సైడ్ నుంచి మనం ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో అవి 100% ఇవ్వాలి అని నేను ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను. సో అదే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఒక మంచి సాలిడ్ హీరో లాగా తయారైంది అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హీరోనే చేయొచ్చు కదా, మళ్ళీ హీరో పక్కన ఎందుకు? అది లేదు బ్రో. అంటే నేను నేర్చుకోవాలి కదా బ్రో, మూవీస్ ఎలా ఉంటుంది, మూవీ స్టైల్ ఎలా ఉంటుంది అనేది వర్క్ నాకు కొత్త. బికాస్ నేను ఎక్కడ ట్రైన్డ్ కాదు. టెలివిజన్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ మొగల్ రేకులు చేసినప్పుడు కూడా నేను సాగర్ అన్న మెయిన్ హీరోగా చేశారు, నేను సెకండ్ లీడ్లా చేశాను, సపోర్టింగ్ క్యారెక్టర్. సో అక్కడి నుంచి నేను వర్క్ నేర్చుకుని ఇండివిజువల్ హీరోగా వచ్చాను. సో ఫస్ట్ నాకైతే అంటే హీరోగా ఇప్పుడు విరూపాక్ష తర్వాత మూవీస్ వచ్చినా సరే లేదు, నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసి ఫస్ట్ నేను యాజ్ ఎ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, దాని తర్వాత వస్తే దేవుడి దయ వల్ల డెఫినెట్గా చేస్తాను అని అనుకున్నాను. ఓకే. బట్ బ్రదర్ హైయెస్ట్ పెయిడ్ సీరియల్స్లో మీరు 100% ఉన్న టాప్ యా 5 టాప్ 3 హీరోస్ 100%. అంత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొని లైఫ్ని చాలా రిచ్గా లీడ్ చేస్తారు సీరియల్స్ వాళ్ళు. అవును. యూజువల్గా చెప్పాలంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండరు వాళ్ళు కూడా లైఫ్లో. అన్నీ బెంచ్ కార్, విల్లాస్ అన్నీ Yeah. అన్నీ ఉంటాయి లైఫ్. యా అలాంటిది ఇంకొద్దని క్విట్ అయిపోయి ఒక 3 years బయటకు వచ్చేసారు. ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా కొంచెం తక్కువ, మిడిల్ క్లాస్. అవును. ఎప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అనిపించలేదా, బాధ అనిపించలేదా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది అయిపోతా ఉంది, సో ఇక్కడ ఛాన్సెస్ లేవు, ఎలా, వాట్ నెక్స్ట్? అంటే భయం అయితే 100% ఉంటుంది బ్రో. నేను స్టార్ట్ చేసిన డే 1 నుంచి నాకు ఇప్పుడు వరకు ఎవ్రీడే నైట్ ఇవాళ ఏం పొడిచామని ఒక ఫీలింగ్, ఇవాళ ఏమైనా ఉపయోగపడే పని చేసామా, సంథింగ్ ప్రొడక్టివ్గా ఏమైనా చేసామని ఆలోచించే పడుకుంటా. చాలా భయం వేసింది ఒక్కోసారి. లేదు మళ్ళీ సీరియల్ చేసేసుకుందాము అంటే మూవీ సర్కిల్ లేదు బ్రో, నాకు జీరో సర్కిల్. ఓకే. బికాస్ వచ్చిన డే 1 నుంచి సీరియల్స్లో 30 days బిజీ ఉండేవాడిని, ఎప్పుడు బిజీ, బ్యాక్ టు బ్యాక్ 2 సీరియల్స్ చేస్తా. సో దానివల్ల ఏదైనా మూవీ ఆఫర్ చిన్న మంచి క్యారెక్టర్ వచ్చినా సరే చేయటానికి ఉండేది కాదు. చాలా భయం వేసింది, ఫినాన్షియల్ ట్రబుల్స్ చూశాను. బట్ ఒక నమ్మకం, సీరియల్స్లో నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు, నాట్ ఈవెన్ 1%. బట్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఒక మొగల్ రేకులో ఒక మంచి క్యారెక్టర్ చేసి దాని తర్వాత మెయిన్ లీడ్ చేశాను. సో అప్పుడు ఏదైతే నమ్మకం ఉందో నాకు ఇప్పుడు అదే నమ్మకం ఉంది. సో యాక్టింగ్ చేసే వాళ్ళకి డెఫినెట్గా కష్టపడే వాళ్ళకి ఇండస్ట్రీ ఎప్పుడు అన్యాయం చేయదు అని. సో అదే గుడ్డి నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను బ్రో. సో విరూపాక్ష దానికి చిన్న బూస్టప్ ఇచ్చింది అనమాట. ఎలా బేసికల్గా రవి ఎలా ఉంటారు? సెన్సిటివా, లేకపోతే ఏది వచ్చినా కానీ ఛాలెంజింగ్గా తీసుకుంటారా, లేకపోతే ఎమోషనల్ టైపా? మిక్స్డ్ వర్షన్ బ్రో, అన్నీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. కొన్ని సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు 100% టఫ్ ఉంటాను, ఏది ఉన్నా సరే ఫైట్ చేయాలని. మూవీస్ విషయంలో నేను ఫిక్స్ అయ్యా గట్టిగా, ఒక టైం అంటూ పెట్టుకుంటే అవ్వదు, అయినంత వరకు ఫైట్ చేద్దాం. ఓకే. అవ్వకపోతే కనుక ఎలాగో మనకి టెలివిజన్ వాళ్ళకి ఆ లవ్ ఎప్పుడు ఉంది, బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ అడుగుతూనే ఉన్నారు. ఈ 2-3 yearsలో ఆల్మోస్ట్ 18 సీరియల్స్ కాదన్న. నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంత మంచి రెమ్యునరేషన్ హ్యాపీగా మనకు అలవాటు అయిపోయిన అక్కడ నాకు సీరియల్ ఒక 50,000 ఉంటుందా మీకు రెమ్యునరేషన్ పర్ డేకి? అది చెప్పకూడదు బ్రో, అది ప్రొఫెషనల్ ఎథిక్స్, అంత ఉండదు బ్రో. టెలివిజన్లో అంత ఉండదు, బట్ ఆల్మోస్ట్ దగ్గర వరకు ఉంటుంది. ఓకే. దగ్గర అంటే ఒక 40-45. ఓకే. బాబోయ్ మీరు చాలా డేంజర్ ఉన్నారు. ఓకే. సో ఆల్మోస్ట్ దగ్గర వరకు ఉంటుంది. బట్ అదేంటి అంటే అల్టిమేట్గా మూవీస్ చేయాలి అనేది నాకు ఎప్పుడు ఉండేది బ్రో. బట్ నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
సో డాడీకి నేనే, మమ్మీ డాడీని నేనే చూసుకుంటాను, బికాస్ ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ నేనే. Hmm. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను కొన్ని రోజులు కాంప్రమైజ్ అయిపోయా, సీరియల్స్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయా. బట్ కొంచెం ఫినాన్షియల్గా సీరియల్స్ చేసినప్పటి నుంచి నేను కొంచెం సేవింగ్స్ చేసుకుని అన్నీ సెట్ చేసుకుని ఒక విజయవాడలో సొంత ఇల్లు కట్టుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకొప్పుడు ట్రై చేయాలి, ఇంకెంతకంటే టైం రాదు అనిపించింది. బట్ నాన్నకి ఇష్టం లేదంటే ఇండస్ట్రీకి రావటం మీరు ఫ్రమ్ డే 1? ఇండస్ట్రీకి రావటం ఇష్టం లేదని కాదు బ్రో, Ah. పర్టికులర్గా ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్కి ఒక భయం ఉంటుంది బ్రో. మూవీస్కి వెళ్తే అంటే ఇప్పుడు చదువుకున్నాడు, జాబ్ చేస్తే సేఫ్ ఉంటుంది కదా ఆ లైఫ్, నేను ఏదైతే సఫర్ అయ్యానో అది నా పిల్లలు సఫర్ అవ్వకూడదని ఎవ్రీ ఫాదర్కి ఉంటుంది. సో అలాగే తనకు కూడా ఏంటి అంటే సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా, అందరూ బీటెక్ జాయిన్ అయ్యారు, ఈ డిగ్రీ జాయిన్ అయ్యాడు, ఓకే దీని తర్వాత ఎంఎస్ చేస్తా అన్నాడు, ఎంసీఏ జాయిన్ అవుతా అన్నాడు, అది చేసుకుంటే హ్యాపీగా ఒక Okay. ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాడు కదా. ఇండస్ట్రీకి వెళ్ళి ఏమైపోతాడో ఒక్కగానే ఒక అబ్బాయి అనే ఫీలింగ్ మిడిల్ క్లాస్ ఎవ్రీ ఫాదర్కి ఉంటుంది, అదే మా ఫాదర్కి వన్ అండ్ ఓన్లీ లింగం ఏకలింగం. కైండ్ ఆఫ్. సో Okay. అరే ఈడేమైపోతాడని, అంటే ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు చాలా చాలా అనుకుంటారు కదా, అవును. అపోహలు చాలా ఉంటాయి, అంటే అక్కడికి వెళ్ళి పాడైపోతారేమో ఇలా. సో ఆ భయంతో ఇనీషియల్గా భయపడ్డారు, ఇష్టం లేదని కాదు, ఆ భయం ఉండింది. దాని తర్వాత ఎప్పుడైతే మొగల్ రేకులు ఇవన్నీ నన్ను చూశారో, చిన్నది ఆ సక్సెస్ ఎప్పుడైతే నేను కష్టపడి అచీవ్ చేశాను, నేను హ్యాపీగా ఉన్నానని ఆయనకి తెలిసినప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు. చాలా మంది మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులకు తెలియదు ఆ. రవికృష్ణ గారి ఫ్యామిలీ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాన్నగారు ఏం చేస్తారు, సిబ్లింగ్స్ ఏంటి తెలియదు. ఓకే, ఏంటి అసలు నాన్న ఏం చేస్తుంటారు? ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ బ్రో. ఆర్టీసీలో. ఆర్టీసీ. ఓకే. సో మమ్మల్ని ఆర్టీసీ డ్రైవింగ్ చేసే మమ్మల్ని పెంచారు, మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. మమ్మీ హౌస్ వైఫ్, ఓకే. అక్క మ్యారీడ్ హౌస్ వైఫ్, తను కూడా. చెల్లి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఓకే. చెల్లి బావగారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నువ్వు ఒక్కడివి. నేను ఒక్కడిని. సూపర్. Yeah. నాన్న ఆర్టీసీ డ్రైవర్, ఎస్. డ్రైవింగ్ చేసి మిమ్మల్ని ఇప్పుడు రవి ఒక 10 బస్సులు నాన్న కొనిపించే అంత కెపాసిటీ దేవుడు ఇచ్చాడు. లక్కీగా ఆ? ఆయనకి ఏది కావాలో, అంటే నా చిన్నప్పుడు ఆయన చాలా కాంప్రమైజ్ అవుతుంది చూసేవాడు బ్రో ప్రతిదీ, బికాస్ ముగ్గురు పిల్లలు, ఆర్టీసీ డ్రైవింగ్ చేసి అక్కడ వచ్చే గవర్నమెంట్ శాలరీ చాలా తక్కువ ఉండేది, లైఫ్ స్టైల్ మాకు ఏదైతే కంఫర్ట్స్ ఇవ్వడానికి ఆయన ఎన్ని కాంప్రమైజ్ అయ్యారో చూసేవాడిని. సో ఇప్పుడు ఏంటి అంటే దానికి 10 times ఆయనకి ఇస్తుంటే ఆ మజా వేరు నాకు. ఓకే. సో ఆయనకి కావాల్సినవి చేసేటప్పుడు. సూపర్. అంటే ఇండస్ట్రీలో మా 4 fathers ఉంటే ఆ బ్లడ్లో ఉంది కాబట్టి ఇండస్ట్రీకి వచ్చాడు అని చాలా మంది చెప్తుంటారు, కానీ విజయవాడ వాళ్ళకి ఎక్కడో తెలియకుండా ఒక విత్తనం ఉంటుంది. విజయవాడలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. అవును. అలా వచ్చిందా నీకు కూడా, లేకపోతే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా యాక్ట్ చేయాలి, జనం నన్ను చూసి క్లాప్స్ కొట్టాలి? ఇది అంటే తెలియదు బ్రో ఎక్కడి నుంచి వచ్చింది అసలు, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది బ్రో. అంటే చిరంజీవి గారిని చూసి అందరూ చెప్తారు కదా, సేమ్ నాకు అలాగే. ఓకే. చిరంజీవి గారిని చూసినప్పుడు నాకు అది ఒక దేవుడిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ వర్షిప్నెస్ చిరంజీవి గారిని చూసి ఉండేది. ఓకే. సో అప్పటి నుంచి తెలియకుండానే స్కూల్లో కూడా నువ్వు ఏమవుతావు అంటే హీరో అంటే అందరు నవ్వేవాళ్ళు, బట్ స్టిల్ నాకు మాత్రం ఏమో నేను హీరో అనే ఫిక్స్. సో అది స్కూల్ అయిన తర్వాత ఇంటర్ టైంకి వచ్చేటప్పటికి ఇంట్లో చెప్తే కొడతాను పట్టుకున్నాను అన్నారు. ఓకే. సార్ సైలెంట్గా మళ్ళీ డిగ్రీ అయ్యేంత వరకు ఫినిష్ అయిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి నాకు రూల్ పెడితే ఫినిష్ చేసుకుని అప్పుడు యాక్చువల్గా అంటే మా మామయ్య చాలా సపోర్ట్ చేశారు, మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట. సో మా మామయ్య ఆయన చాలా సపోర్ట్ చేశారు. మేబీ వీడికి ఆ టాలెంట్ ఉందేమో, ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, అంత ప్యాషనేటెడ్ ఉన్నాడు కదా, ఒక 1 year టైం ఇచ్చొద్దాం, చిన్న ఏజే కదా అప్పుడు. సో లేదు అంటే ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నాడు అనుకుందాము, సపోర్ట్ చేసి చూద్దాం అన్నారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి లైఫ్ లాంగ్, బికాస్ డాడీ భయపడే టైంలో మామయ్య చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. ఓకే. మేబీ వెళ్ళనిద్దాం, ఏం కాదు చూద్దాం అని. బట్ ఫాదర్స్ జనరేషన్స్ నుంచి కొడుకుల జనరేషన్ వరకు, రేపొద్దున మనకి కొడుకులు పుట్టినా కానీ ఆ జనరేషన్ వరకు అందరూ మెగాస్టార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అవును, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనే జర్నీ అది ఎంత ఇన్స్పైరింగ్ సార్ అసలు. అది నిజంగా లైఫ్లో మర్చిపోలేం బ్రో. అది సార్ చెప్పవసరలా, ఆయన చూస్తేనే తెలుస్తూ ఉంటుంది డే 1 నుంచి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళారు అనేది. సో ఒక కామన్ పర్సన్కి మేబీ ఆయనే టార్గెట్. సో మనం కష్టపడితే రీచ్ అవ్వని పొజిషన్ ఏం లేదు అనేది మైండ్ సెట్ మనకి సెట్ చేశారు ఆయన. తెలియకుండా వెళ్ళిపోతాయి ఆయన మీదకి కళ్ళు కానీ. అది డిఫాల్ట్ బ్రో. అసలు నాకు చిరంజీవి గారు ఉన్నారంటే పక్కన ఇంకెవరన్నా బ్లాంక్. సో అలాంటిది మెగాస్టార్తో వర్క్ చేయాలన్నమాట. ఐ హోప్ సో బ్రో. ఆ వెయిటింగ్ ఆపర్చునిటీ కోసం. నాకు డబ్బులు వద్దు, ఏం వద్దు, నాకు సార్ పక్కన ఉండే క్యారెక్టర్ ఇస్తే చాలు అసలు. అంతే. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, బాబు డబ్బులు కూడా అక్కర్లేదు, అస్సలు అవసరం లేదు సార్. నాకైతే కాస్ట్యూమ్స్ కూడా బాబాయ్ తెచ్చుకుంటాడు, నేనే తెచ్చుకుంటాను. కావాలంటే అందరికి ఎవ్రీడే లంచ్ కూడా నేనే తీసుకొస్తాను ఇంటి నుంచి. సూపర్. ఇప్పుడు లైఫ్లో అంతా సెట్ అయిపోయింది. యా. సో అక్క పెళ్ళి అయిపోయింది, చెల్లి పెళ్ళి అయిపోయింది, అమ్మ నాన్న ఎవరైనా కానీ కొడుకు పెళ్లి కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడెప్పుడా అని. యా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు రవి?
చేసుకుందాం బ్రో. ఇప్పుడు అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు ఇండస్ట్రీలో మనం ట్రై చేసే టైంలో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, మీకు తెలుసు. సో ఆ టైంలో ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. అవును. సో ఈ టైంలో ఎక్స్ట్రా బర్డెన్, ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి మన లైఫ్లోకి వచ్చి తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక, ప్రాపర్ టైం ఇవ్వలేక, ఇవన్నీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చే బదులు కొంచెం సెట్ అయిన తర్వాత చేసుకుందాం అని చెప్పి. అప్పుడు వయసు అయిపోతే బ్రో అలా అంటున్నారు, వయసు అయిపోయేది ఏమి ఉండదు బ్రో. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, మీరు ప్రభాస్ గారికి చెప్పండి ఆ మాట. లేదు కదా, చెప్పలేరు కదా. సో అలాగే అంటే వయసు అయిపోయేది ఏమి ఉండదు, అదంతా మన హార్ట్లో మైండ్లో ఉంటుంది నాకు తెలిసి అయితే. సో మాకు ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. ప్రభాస్ గారు అంటారు. ప్రభాస్ గారు. బట్ చాలా మంది మధ్యలో రవికృష్ణ గారు అండ్ నవ్య మీ ఇద్దరు కాంబినేషన్ చూసి పేరుని వీళ్ళు నిజంగానే పెళ్లి చేస్తున్నారు కానీ బయటికి రానివ్వట్లేదు, అయ్యా వీళ్ళిద్దరు లివింగ్ టుగెదర్ లేకపోతే ప్రేమలో ఉన్నారు, Okay. పెళ్లి తొందరలో, ఇవన్నీ చాలా న్యూస్లు వచ్చాయి మధ్యలో, మీకు తెలుసు కదా అది? అవునవును, అయ్యి రెగ్యులర్ గా పొరపాటున మీద షోలో పక్క నుంచున్నా సరే దానికి ఒకటి ఉంటుంది యూట్యూబ్ లో. ఏంటి నవ్యతో మీ రిలేషన్ అంటే ఏమని చెప్తారు? డెఫినెట్ గా నా బెస్టెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను bro. ఓకే. యా, యాక్చువల్గా లాస్ట్ వర్క్ చేసిన సీరియల్ తనతోనే. దాని తర్వాత నేను సీరియల్స్ చేయలేదు. సో దాని తర్వాత ఏంటంటే ఏదైనా షోకి పిలవాలి అంటే కనుక ఒక పెయిర్ కావాలి అన్నప్పుడు మాది హిట్ పెయిర్ అని చెప్పి మా ఇద్దరిని పిలుస్తారు. సో జనాలు కూడా అది మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు, ఓకే వీళ్ళిద్దరే పెయిర్ అని. మాకు అది తనకి కంఫర్ట్ జోన్, నాకు కంఫర్ట్ జోన్. సో దానివల్ల మేము అలా కంటిన్యూ అవుతూ వచ్చాం, బెస్ట్ ఫ్రెండ్స్. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది, మేబీ లవర్స్ ఏమో అని. సో అది మనం బెస్ట్ పేర్ అన్నారు, మీ ఇద్దరికి కూడా కంఫర్ట్ అన్నారు. హా, మరి ఫ్యూచర్ లో ఏమన్నా అలా కంఫర్ట్ ఉంది కదా అని చెప్పేసి పెళ్లిపీటలు ఎక్కపోతుందా ఈ జంట? అలా ఏం లేదు బ్రో, ప్రస్తుతానికి అయితే మాకు అసలు 1% కూడా థాట్ లేదు. అంతే బ్రో, అదే చెప్పగలను. మాకైతే 1% కూడా థాట్ లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా కంఫర్ట్గా ఉన్నాం. టచ్ లో ఉంటారు ఇప్పుడు కూడా? 100% ఎవ్రీడే టచ్లో ఉంటుంది. బట్ మీ పేరుని కాదనుకొని ఇప్పుడు తను వేరే వాళ్ళతో యాక్ట్ చేసినా కానీ ఆ పేరుతో అంతగా సెట్ అవ్వట్లేదు అని ఆడియన్స్ చెప్తుంటే నేను విన్నాను అక్కడ ఇక్కడ. ఓకే, ఆ? అంటే అది కామన్ బ్రో. ఇప్పుడు ఒక హిట్ సీరియల్ ఇంపాక్ట్ ఉంటుంది బ్రో, డెఫినెట్గా కొన్ని Definitely రోజులు అయితే ఉంటుంది. ఉంటుంది. నేను హిట్ సీరియల్ ఒకటి చేసినప్పుడు, వరోధిని పరిణయం సీరియల్ చేసినప్పుడు తన ఆ పేరుతో ఫిక్స్ అయిపోయారు మైండ్ సెట్. వరోధిని పార్దు వీళ్ళిద్దరే ఉండాలి. అవును. అది కొన్ని రోజులు డెఫినెట్గా ఉంటుంది, బట్ దాని తర్వాత అలవాటు పడిపోతారు. కామన్ అది. బట్ మీకైతే ఏం లేదు ఏం మైండ్, లేదు, తనకు 100% కూడా ఏం లేదు మైండ్ లో. తనకు కూడా లేదు. ఒక ఫైన్ డే నవ్య గారు వచ్చి రవి ఐ లవ్ యూ అంటే లేకపోతే అది లవ్ యూ ఇప్పుడు మెసేజ్ చెప్పుకుంటాం పెడితే bro. అదే అంటున్నాను బ్రో, ఆ లవ్ ఇప్పటికీ ఆ affection లవ్ వేరు, హా, ఇది వేరే లవ్. అప్పుడు చూద్దాం బ్రో, ఇప్పుడు ఎందుకు బ్రో? అది సంగతి చూద్దాం అంటే మీకు ఏదో లోపల ఉంది కదా. అదే అంటున్నాను బ్రో, యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒక ఇష్టం ఉంటుంది కదా బ్రో, అదే ఉంది. మీరు వచ్చి ప్రపోజ్ చేస్తారంటే మా ఇద్దరికి 3 years బాండ్లు ఎప్పుడు లేనిది ఒకటి మీరు సడన్ గా క్రియేట్ చేస్తే అప్పుడు చూద్దాం లేదు బ్రో, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే. ఏ ఏదో ఉందమ్మా చెప్పట్లేదు రవి గారు. ఏం లేదు బ్రో. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్రష్ ఎవరు రవి గారు? వచ్చిన తర్వాత bro, వచ్చిన తర్వాత, రాకముందు చాలా మంది ఉంటారు, రాకముందు చాలా ఉంటాయి. అప్పుడు మన మాటలు కూడా వేరే ఉంటాయిలే. అది 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 వేరే. అన్నట్టు ఉంటుంది, అది వేరు. ఆ. ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ నుంచి దీపిక పడుకునే చాలా ఇష్టం నాకు, దీపు గారు. అక్కడ పడుకోవద్దులే కదా నార్త్లో, ఇక్కడ ఇక్కడ లోకల్ ఇక్కడ చెప్పండి. పూజ హెగ్డే అంటే చాలా ఓకే. చాలా అంటే చాలా ఇష్టం. ఉమ్. నాకు స్మైల్ తనది చాలా క్యూట్ ఉంటుంది bro. ఓకే. ఏదో చిన్న పిల్లల స్మైల్ లాగా కల్మోషన్ లేకుండా నవ్వినట్టు. So, ఆ మీ smile- దానిలాగే సేమ్. అవునా బ్రో, ఓకే థ్యాంక్ యూ. సో ఆ స్మైల్ నాకు నచ్చుద్ది. హీరోస్ లో బాగా ఇష్టమైన హీరో? మెగాస్టార్ గారు bro. ఓ ఓన్లీ మెగాస్టార్ గారు. డిస్కషన్ లేదు, ఫస్ట్ మెగాస్టార్ గారు, దాని తర్వాత పవర్ స్టార్. గ్రేట్. Yeah. ఏంటి పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ ఎన్నిసార్లు చెప్తున్నారు? అరే ఆ ఏంటి style- మెగా ఫ్యామిలీ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు అంత బాగా చెప్తున్నారు? కలిసారా, ఏమైనా నేను- చూసారా, అంటే లేకపోతే ఏదైనా కలిశాను. చూసి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారా? చూసి నేర్చుకుంటే కాదు బ్రో, విన్నది, మనిషి గురించి విన్నది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ ఆయనకంటూ మెగాస్టార్ గారు బ్రదర్ లాగా వచ్చి ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకున్నారు కదా బ్రో. ఆయన పడిన కష్టానికి ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది బ్రో, ఏదో తెలియని పవర్ ఉంటుంది. అసలు అది చూసినప్పుడు చాలా అడ్మైరింగ్ ఫీలింగ్ ఉంటుంది బ్రో. అది పిచ్చి చిన్నప్పటి నుంచే తెలియకుండా. యా, చాలా అది. ఇంకా చాలు బ్రో, పవర్ స్టార్ చాలు బ్రో, ఇంకా డిస్కషన్ లేదు బ్రో. ఇంకేంది అదే. సూపర్. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఉన్నారా అందరు టచ్ లో? యా, అందరూ. ఆ? ఎస్. తమన్నా కూడా టచ్ లో ఉందా? యా, అంతే కదా బ్రో, అందరితో పాటే తను. మనసు పడ్డదంట బ్రదర్ నీ మీద. తప్పే ఉంది బ్రో, ఇప్పుడు మనల్ని చాలా మంది ఇష్టపడతారు బ్రో, కానీ మనం ఇష్టపడాలి కదా. దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సో ఆ లవ్కి ఎప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తాను. తను ఇష్టపడ్డారు. నిన్నగాక మొన్న ఒక 10 days బ్యాక్ షూట్ చేసినప్పుడు కూడా కలిశారు. కలిసినప్పుడు హాయ్ ఎలా ఉన్నావు, ఏంటి బాగున్నావు అన్నారు. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అన్నాను. సో Okay. కథం. సో అంతవరకు ఎప్పుడు మంచిగా ఉంటారు.
తను ఆల్రెడీ అదే ప్లాట్ఫామ్ లో కూడా చెప్పారనమాట, నేను ఓన్లీ కనిపించడం కోసం, స్క్రీన్ స్పేస్ కోసమే అది చేశాను. బిల్డప్ ఇచ్చాను. సో ఓకే. అంత జెన్యున్ గా చెప్పినప్పుడు ఇంక మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ నిజంగానే మీకు ఎప్పుడన్నా గంట మోగిందా బ్రదర్ ఈ అమ్మాయిని చూసి, ఓకే ఇలాంటి అమ్మాయి నాకు లైఫ్లో వైఫ్గా రావాలి, లేకపోతే లవర్గా ఉండాలి, బిగ్ బాస్లో అయినా లేకపోతే బయటకు వచ్చిన తర్వాత అయినా? లో ఎప్పుడు అలా లేదు కానీ, అంటే జనరల్ గా హీరోయిన్స్ చూసినప్పుడు హైట్ అది పూజ హెగ్డేని చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఓకే. అరే ఈ కట్అవుట్, ఇలాంటి కట్అవుట్ మన పక్కన ఉంటే బాగుంటది కదా. ఓకే. పంచవటి కాలనీలో ఉంటారమ్మా బాబు. నన్ను ఎందుకు బ్రో దేకేది ఎవరు బ్రో, పూజ హెగ్డే గారు నన్ను అంట పంచవటి కాలనీ. ఓకే, హైట్ అది మ్యాచ్ చేసే వాళ్ళు ఉంటే కనుక పంచవటి కాలనీ రవి అంటే నేను రెడీ చెయ్యతో అంట. చూసారబ్బా, నేను అసలు ఏంటి అని రాయేసాను చూడండి, రెడీ అంట. జస్ట్ నార్మల్ గా బయటకు వచ్చేస్తున్నారు బ్రో, మీరు ఉన్న అసలు రవికృష్ణ. లేదు, ఇదే ఒరిజినల్ బ్రో, ఇదే ఫస్ట్ నుంచి ఇదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఇన్ కేస్ ఈ సినిమా తర్వాత చాలా మంది విలన్ గా కూడా బాగా సెట్ అవుతారు రవి, ఎందుకంటే మనం ఆది పిన్సెట్టిని చూసాం ఆల్రెడీ సరైనలో, ఎంత స్మార్ట్ విలన్ ఉంటాడా అనిపించింది. అలా సెట్ అవుతాడని చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు డైరెక్టర్స్ కూడా. అలా వస్తే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మూవీలో ఒకేసారి డేట్స్ అడిగారు, ఎవరు ఏ హీరో సినిమా ఒప్పుకుంటావు? డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మార్నింగ్ ఒకళ్ళ దగ్గర నైట్ ఒకళ్ళ దగ్గర వర్క్ చేసుకుంటాను. అన్ని రకాలుగా చేయలేరు, విలన్ కదా, అన్ని హీరోతో ఉంటాయి అనమాట. నాకు కంపారిటివ్ అంటే నాకు అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం బ్రో. ఓకే. సో డాన్స్ స్టైల్ సో అంటే ఎన్టీఆర్ గారు డాన్స్ చేయరా, స్టైల్ గా ఉండరా? అదే అంటున్నాను బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టైల్ ఉంటుంది, చిరంజీవి గారికి ఒక స్టైల్ ఉంటుంది, బాలయ్య గారికి ఒక స్టైల్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నాకు పర్సనల్గా నాకు ఇష్టం అంతే తప్ప నేను వేరే వాళ్ళు జడ్జ్ చేయట్లేదు బ్రో. సో అలాగా నేను 2 సినిమాల్లో చేయడానికి ట్రై చేస్తాను 100% ఎఫర్ట్ పెట్టి. ఎక్కడైనా 1% ఛాన్స్ ఉన్నా సరే 2 మిస్ చేసుకోండి. చాలా మంది చెప్తారు రవి, అంటే ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ అలవాటు కూడా. రవి పెద్దగా బయట తిరగడు, పబ్ కల్చర్ ఉండదు, తాగుడు ఉండదు, సిగరెట్లు ఉండదు, అమ్మాయిలు ఉండదు అని. నేను ఒకళ్ళిద్దరు చెప్తుంటే ఊరికే కావాలని చెప్తారులే అని. బట్ చాలామంది చెప్పిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించింది, అంటే లైఫ్లో ఏదో విధంగా మనం సక్సెస్ అవ్వాలి, ఇక్కడికి వచ్చింది ఒక పని కోసం, ఇంకో పని స్టార్ట్ చేస్తే ఈ పని మిస్ అవుతుందని భయంతో వద్దనుకున్నావా ఈ వేని, లేకపోతే మనకెందుకు లేనిపోయింది, అవసరమా మనకి, మనమే అంతంత మాత్రం అనిపించి భయం అనిపించి వెనక్కి వచ్చేసావు నువ్వే? అసలు వెనక్కి రావడానికి ఆ జర్నీయే స్టార్ట్ చేయలేదు బ్రో. నాకు ఎందుకు ఫస్ట్ నుంచి అది డ్రింక్ స్మోక్ ఎందుకు మైండ్లోకి అసలు వెళ్ళలేదు. అండ్ మా ఇంట్లో ఎవరికి అలవాట్లేదు. సో నాకు కూడా అదే మైండ్లో ఉండిపోయింది చిన్నప్పటి నుంచి, అదొక పెద్ద బూత్ లాగా, అదొక పెద్ద తప్పులాగా. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ నాకు నా స్టైల్ ఏంటి, మంచిగా తినటం, అందరితో కలిసిపోయి మంచిగా టైం స్పెండ్ చేస్తే చాలు, నాకు అదే మంచిగా అనిపిస్తుంది. సో ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు, ఇప్పటికీ వెళ్ళలేదు, అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కొంత మీకు వచ్చిన ఫేమ్ ఇంకొకరికి వచ్చి ఉంటే ఇంకోలాగా యూటిలైజ్ చేసుకోగలరు, దాన్ని మిస్యూజ్ చేయొచ్చు, లేకపోతే కొంత బిల్డప్ అదంతా ఉండొచ్చు. బట్ మీ దగ్గర అది ఎప్పుడు కనిపించదు. స్వీట్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్, అమ్మాయిల దగ్గర కూడా చాలా రెస్పెక్ట్గా ఉండటం, ఇవన్నీ. అంటే ఇంట్లో అక్క చెల్లి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఇంట్లో నేర్పిస్తారు కదా. సో అది తెలియకుండానే ఆ రెస్పెక్ట్ వస్తుంది. అండ్ నాకేంటి అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఏదైనా చెయ్యాలి, మనం ఇంట్లో వాళ్ళని, అంటే వాళ్ళు భయపడ్డారు అనేది పక్కన పెడితే, ఇంట్లో ఫినాన్షియల్గా అంత స్టేబుల్ కాదు. సో మనమే వాళ్ళకి సపోర్ట్ అన్నప్పుడు ఒక తెలియని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బ్రో. సో దానివల్ల కూడా ఎండొచ్చాము మేబీ. మన టార్గెట్ వేరు, అది రీచ్ అవ్వాలి అనే వేలోనే పరిగెడతా ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు. బట్ సక్సెస్ వచ్చిందంటే చాలా వేస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కూడా చాలా వేస్ ఉంటాయి రావడానికి ఈజీగా. బట్ అవన్నీ వద్దనుకున్నారు కదా, నాకు అవసరం లేదని అక్కడే సక్సెస్ అయ్యారు మీరు. థ్యాంక్ యూ బ్రో. అంటే నాకు ఇదే మజా అనిపిస్తుంది బ్రో, ఇదే హ్యాపీ అనిపిస్తుంది. ఒక సీన్ చూసి నేను యాక్ట్ చేసిన తర్వాత బాగా చేసావు అంటే చాలు బ్రో, నాకు ఇంకా లైఫ్లో ఇంకేం వద్దనిపిస్తుంది. సో అంత పిచ్చి. బట్ 2-3 సార్లు అన్నారు ఫ్యామిలీ, ఫినాన్షియల్ సపోర్ట్. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం ఆ వేటలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో అన్నీ చెప్పలేము, మళ్ళీ అన్నిసార్లు అడగలేము కూడా, ఫినాన్షియల్గా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి రవి మీ లైఫ్లో? ఫినాన్షియల్గా ఇబ్బంది అయితే 100% ఉంటుంది బ్రో, అందరికీ ఉంటుంది. బట్ నాకేంటి అంటే, నేను ఫస్ట్ చెన్నై వెళ్ళాను బ్రో. ఓకే. ఫస్ట్ చెన్నై వెళ్ళాను, నాకు తెలియదు అప్పుడు సీరియల్స్ అన్ని మూవీస్ అంటే ఇండస్ట్రీ చెన్నై ఏమో అనుకుని ఫస్ట్ చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాను, ఫుడ్ ఉండేది కాదు ప్రాపర్గా, ఇంట్లో వాళ్ళకి చెప్పేవాడు కాదు. ఆల్మోస్ట్ నేను మంచి సాలిడ్గా వెళ్ళినోడిని 3 monthsకి తిరిగి వచ్చేటప్పుడు చిన్న పేషెంట్ లాగా వచ్చా. ఇంకా మా డాడీ చూసి ఫుల్ ఎయిట్ చేసి, కుదరదు అసలు, ఇంకా నువ్వు ఉంటే కనుక ఇంట్లో నుంచే ట్రై చేసుకో తప్ప
పర్టికులర్గా నువ్వు వెళ్ళి అక్కడికి వద్దు అని ఏం చేశారంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉంటారు, మా అత్తయ్య. సో అత్తయ్య మామయ్య మా డాడీ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వాళ్ళ ఇంట్లో పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. సో ఫుడ్కి ఇంకా మన ఇంట్లో మా అత్తయ్య చూసుకుంటూ అంటే అత్త ఇంకా ఎలా పెడతారు తెలుసు కదా. సో ఫుడ్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. మా మామయ్య ఏంటంటే ఇంకా ఫ్రెండ్, యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్కి ఒక ఇంటర్ అమ్మాయి నచ్చింది లైన్ వేస్తావా ఈ స్టైల్లోనే ఉంటుంది మా మామయ్యది. సో అవసరం లేకపోయినా సరే డబ్బులు పాకెట్లో పెట్టేవాళ్ళు. సో ఇండస్ట్రీ స్టార్టింగ్లో నాకు ఫినాన్షియల్గా కానీ అంటే ఫుడ్ లేకుండా ఫైట్ చేయాలనే ఆ ప్రాసెస్ ఓన్లీ చెన్నైలో చూసాను నేను. స్టార్టింగ్ మినిమం నాలెడ్జ్ కూడా లేదు, ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో తెలియక అప్పుడు అందరూ మెడ్రాస్ అనే వాళ్ళనే వెళ్ళిపోయారు. అంతే, అక్కడికి వెళ్ళిపోయాను. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ చూసి నరకం చూసి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి దాని తర్వాత లేదు ఇండస్ట్రీ హైదరాబాద్ మూవీస్ చేయాలి అంటే హైదరాబాద్లోనే అని చెప్పి అప్పుడు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఈవెన్ యూ డోంట్ నో తమిళ్? నాట్ ఈవెన్ ఇంత కూడా. ఫస్ట్ టైం వెళ్ళా బ్రో చెన్నై, విజయవాడ హైదరాబాద్ కాకుండా ఫస్ట్ టైం వెళ్ళా చెన్నై నేను. పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోయారు. అంతే, చిన్నగా వెళ్ళి తొడగొట్టేసాను అక్కడ. దాని తర్వాత ఓకే ఇక్కడ కాదు మనకి వాస్తుంది ఇక్కడ వద్దు అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. బుల్లితెర మీద ఇప్పటికి కూడా ఆ ప్రేమ ఆప్యాయత అవన్నీ చూపించే ఆర్టిస్టులు నీ ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? బుల్లితెర అంటే నాకు ఆదర్శ్ ఉన్నాడు హీరో, అండ్ Okay. నిరుపమ్. ఓకే, వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. డాక్టర్ బాబు. యా, మా డాక్టర్ బాబు అండ్ అర్జున్. సో వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ నాకు పర్సనల్గా. అంటే అప్పటి నుంచి ట్రావెల్ ఇనీషియల్ డేస్ నుంచి మేమంతా కలిసి ట్రావెల్ అవుతూ వచ్చాం. సో నాకు వాళ్ళు బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాను. అబ్బాయిల్లో వాళ్ళు హీరోయిన్స్లో నవ్య. ఓకే, అండ్ అంటే హీరోయిన్స్లో పర్టికులర్గా అంత క్లోజ్, అందరూ క్లోజ్ ఉంటారు. చెప్పొచ్చు కదా నవ్య, ఒక్కతని చెప్పొచ్చు కదా, ఇంకెందుకు మిగతా వాళ్ళ పేర్లు చెప్తే నవ్య మళ్ళీ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు కదా. నాకే తెలియదు ఇంత ఉన్నారు దాంట్లో, అలా ఏం లేదు బ్రో, చాలా మంది ఉన్నారు. రోహిణి నాకు టెలివిజన్ వర్క్ చేసినప్పటి నుంచి, Okay. హిమజక్క. సో వీళ్ళందరూ టెలివిజన్ వర్క్ చేసినప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు. రోహిణి కూడా ఇప్పుడు బాగా సక్సెస్ అయింది యా, యాక్చువల్లీ బిగ్ స్క్రీన్ మీద. తనకున్న టాలెంట్కి ఇంకా లేట్ అయిందేమో అనిపిస్తుంది నాకు. తను ఇంకా చాలా టాలెంటెడ్, నాకు తను చూస్తే ముచ్చటేస్తుంది, అరే ఒక మనిషి ఇంత టాలెంటెడ్ ఉంటారా అని. సో తనకి ఇంకా రైట్ టైం రావాలి అనిపించేది. సో ఇప్పుడు వచ్చినందుకు హ్యాపీ. సో ఎప్పుడన్నా బోర్ కొడితే ఎక్కువ ఏ ప్లేస్కి వెళ్తుంటారు? నేనైతే కాశ్మీర్ వెళ్ళిపోతాను. ఓ. గుల్మర్గ్ అనే ప్లేస్ ఉంటుంది కాశ్మీర్లో, ఎప్పుడు స్నోఫాల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నాకు కొంచెం టైం ఉండి డబ్బులు ఉన్నాయి అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాను. డబ్బులు ఒక్కళ్ళే లేవంటే వెళ్ళిపోతారా? ఒక్కళ్ళే వెళ్ళిపోతాను. ఓకే, ఒక్కడే వెళ్ళిపోతాను. మా బ్యాచ్ ఉన్నారు, ట్రిప్ బ్యాచ్, మా తమ్ముడు కజిన్స్ ఉన్నారు, లేదు ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి, ప్రవీణ్, ప్రదీప్ అని. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ట్రిప్ బ్యాచ్ అనమాట. వెంటనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి పదండి అంటే వాళ్ళు రెడీగా ఉంటారు, డన్ అన్న అని. సో నైట్ ప్యాక్ చేసుకుని బయలుదేరిపోతాం అంతే. యా, సూపర్. సో స్నో ప్లేస్ అంటే నాకు చాలా పిచ్చి. సో స్నో ప్లేస్ ఎక్కడ ఉందో లిస్ట్ చేసి వెళ్ళిపోతా. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు లైఫ్ ఇచ్చి నేను ఇంకా లైఫ్లో మర్చిపోలేను, ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్లీ మంజు మ్యామ్ ఫస్ట్ ఆ లిస్ట్లో ఎప్పుడు ఉంటారు బ్రో. బికాజ్ జీరో అంటారు కదా, ఆ జీరో నుంచి ఒక లైఫ్ ఫస్ట్ గ్రాఫ్ కొంచెం అలా పైకి స్టార్ట్ అవడానికి రీజన్ మంజు మ్యామ్. మొగల్ రేకులు అనే సీరియల్, దాని తర్వాత నేను ఎప్పుడు అదే అంటున్నా కదా, ఆడిషన్ అనేది తెలియదు నాకు. ఎప్పుడు ఏ రోజు నేను సీరియల్ వర్క్ కోసం వెయిట్ చేయలే. ఫస్ట్ సీరియల్ చేశాను, దాని తర్వాత ఏ రోజు ఆల్మోస్ట్ 12 years అనుకుంటా జర్నీ, 10 years 12 years ఏ రోజు వెయిట్ చేయలేను ఎప్పుడు వర్క్ కోసం. ఓకే, అంత బ్యాక్ టు బ్యాక్ వర్క్, ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది మంజు మ్యామ్. గ్రేట్. సో లైఫ్ లాంగ్ ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది నాకు. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే ప్రొఫెషనల్ లైఫ్లో హైదరాబాద్ అనే ఒక మహానగరంకి వచ్చి ఇక్కడ ఈ సముద్రంలో ఎదాలంటే చాలా కష్టం. ఎస్, మనిషి ఒక్కటే కాదు, మనిషితో పాటు చాలా ఉండాలి ఇక్కడ. నేను అందంగా ఉన్నాను, నేను మంచి బట్టలు వేసుకున్నాను, నేను స్పెట్స్ పెట్టుకున్నాను అంటే నీకు ఎవడు వాల్యూ ఇవ్వడు. నీకు అవును నీ వెనక ఏముందో చూస్తాడు. అవును. నీకు ఏ టైంలో ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఒక్క కాల్ కొట్టు, ఫైనాన్షియల్గా నీకు నేను అండగా ఉంటాను, నువ్వు సక్సెస్ అయ్యేదాకా అని నీ వెన్ను తట్టి నేను నడిపించిన ఇప్పుడన్నా ఒక యాక్టర్ అంటే ఎవరని చెప్తారా? యాక్టరా? యాక్టర్ యాక్టర్ అలా ఫ్యామిలీ ఎంత చేసినా కానీ ఏదో ఒక టైంలో ఒక ఫ్రెండ్ అనేవాడు ఇండస్ట్రీలో మనకుంటాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ బ్రో ఫస్ట్ నుంచి నాకు. అంటే షూటింగ్ చేసుకున్నావా వెళ్ళిపోయావా, ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను బ్రో. సో అంత స్ట్రాంగెస్ట్ బాండ్ నాకు ఫినాన్షియల్గా షేర్ చేసేంత ఎవరితోనూ లేదు, చాలా తక్కువ. పర్సనల్స్ ఎక్కువ షేర్ చేసుకునేది నవ్యతోనే. పర్సనల్ నవ్య ఇప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం కాబట్టి పర్సనల్ షేర్ చేసుకుంటా. బట్ జనరల్గా ఫ్రెండ్స్ ఉన్నారు, పర్సనల్గా మా ఫ్రెండ్స్ స్కూల్ మేట్స్ ఉన్నారు. సో వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో యూఎస్ వాళ్ళకి ఎవ్రీడే కాల్ చేసుకుంటాం, వాళ్ళకే షేర్ చేసుకుంటాం. సో ఫినాన్షియల్గా నా స్కూల్ మేట్స్ ఉన్నారు. అంటే పర్టికులర్గా సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, జనార్దన్, రాజేష్, కుమార్, జయసింహ,
సో వీళ్ళందరూ నా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ అనమాట. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఇనీషియల్ స్టేజ్లో. నేను ఇండస్ట్రీకి వెళ్ళి ఫైట్ చేసినప్పుడు, అరే నువ్వు సక్సెస్ అవుతావు, అయ్యేంత వరకు ఎంతైనా మేము పెడతామని చెప్పి పాపం వాళ్ళు అక్కడ పార్ట్ టైం చేసి కూడా నాకు డబ్బులు పంపించే రోజులు. సూపర్ గ్రేట్ యా, ఫ్రెండ్స్. అదే మరి అందుకే అడిగింది. ఇండస్ట్రీలో లేరు. మీరు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వరు కాబట్టి అందుకే అన్ని అడిగాను అమ్మో, ఈరోజు. మీరు పెద్ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తారు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ మా గురించి చెప్పాలా అంటారు. వాళ్ళు చెప్పినా తీసుకోరు వాళ్ళు. ఏం చదువుకున్నారు బ్రో మీరు? నేను బీఎస్సీ బ్రో. పోన్లే, జీవితం అని చెప్తారేమో అంత- భయం వేసింది. అంత జీవితాలు చదవలేదు బ్రో నా ఏజ్కి. నేను చదివింది బీఎస్సీ. బీఎస్సీతో ఆపేశారు. యా. జాబ్ చేశారా? లేదు బ్రో, Hmm. డిగ్రీ అయిన నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ పెట్టా. బయలుదేరుతాను. యాక్చువల్గా ఇంటర్ అవ్వగానే బయలుదేరుతానంటే కాళ్ళు ఎరగొడతాను, ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అన్నారు. సో డిగ్రీ అవ్వగానే అడిగితే ఇంకా సరే ఓకే అని చెప్పి బలవంతంగా పంపించారు. ఏంటి రవి, స్ట్రెంగ్త్ అంటే ఏమని చెప్తావు, వీక్నెస్ అంటే ఏమని చెప్తావు? స్ట్రెంగ్త్ అంటే హార్డ్ వర్క్ అని చెప్తాను. Hmm. అసలు కాంప్రమైజ్ అవను. కుక్క కష్టపడమన్నా ఎంత ఏదన్నా సరే రెడీనే. టార్గెట్ ఇది అంటే అది రీచ్ అయ్యేంత వరకు పరిగెడతానే ఉంటా, అసలు కాంప్రమైజ్ అవను. సో అది హార్డ్ వర్కింగ్ నాకు బాగా నచ్చుద్ది. నచ్చింది అంటే మనుషులు తొందరగా నమ్ముతాను. ఎస్. సో దాని తర్వాత కొంచెం ఫీల్ అవుతాను. ఓకే. సో అది నన్ను కొంచెం నమ్మావు కదా ఇంతకి? ఏది నన్ను నమ్మావా ఇంతకి? మిమ్మల్ని నమ్మే ఇక్కడ కూర్చున్నాను, నువ్వు వాయించేస్తున్నారు మీరు లేని అన్ని ఇరికిచ్చి అల్లు అర్జున్ గారు ఇష్టమా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమా అన్నప్పుడు చిన్న స్వెట్ వచ్చింది నాకు. అరే ఇప్పుడు నేను రేపు పొద్దున వాళ్ళిద్దరితో వర్క్ చేయాలి, ఫ్యాన్స్ చూస్తే లేకపోతే సార్ వాళ్ళు టక్ అని చెప్తారు. మొన్న అక్కడ ఇంటర్వ్యూలో చెప్పావు కదా ఆయన ఇష్టం అని, ఆయన మూవీలోనే చేయిపో అంటారు. 100% అంటారు బ్రో. బట్ మీరు ఇక్కడ జోక్ అడిగారు అనేది వాళ్ళు జోక్ తీసుకోరు బ్రో, చాలా సీరియస్ గా తీసుకుంటారు. అదేంటి మా అన్న అంటే ఇష్టం లేదా అని. సో నాకు చాలా ఇష్టం ఉన్నా సరే మీరు చిన్నది ఇరికిచ్చినప్పుడు చిన్నది టెన్షన్ వస్తుంది. అది బ్రో. సో ఎక్కువ లైఫ్ స్టైల్ ఎలా ఇష్టపడతారు? లగ్జరీగా ఉండాలన్నా లేకపోతే మీడియం రేంజ్లోనే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకునే? నాకు చాలా సింపుల్గా ఉంటే Mindset. ఇష్టం బ్రో. చాలా సింపుల్గా చిన్న లైఫ్ స్టైల్ నాది, చాలా సింపుల్గా ఉంటుంది బ్రో. మీరు చూస్తే అంటే నేను యాక్చువల్ పంచవటిలో ఉంటాను. సో అక్కడ చూసి అని మీ అన్నకు తెలియాలని చెప్తున్నారమ్మా. అయ్యో, లేదు, పంచవటి లేదు అంటే bro. మణికొండలో ఉంటుంది. సార్ ఓకే బ్రో. నేను అంటే లైన్ కూడా చెప్పమంటారా? వద్దు బ్రో, దండం పెడతాను కానీ ఇప్పటికే వస్తూ ఉంటారు బ్రో పొద్దున్నే. అవునా? డోర్ నాక్ చేసి సార్ చూద్దామని వచ్చాను సార్, చూసారుగా వెళ్ళిపోండి. ఓకే అండి అని చిన్న ఫోటో తీసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకేముంటుంది బ్రో, అంతమించి ఏం ఎక్స్పెక్ట్ Okay. చేస్తారు. సో అంటే మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా, పక్క బిల్డింగ్ వాళ్ళకి కూడా తెలియదు చాలా మందికి నేను. సో వచ్చాను, కార్ బాగా చేసా, లోపలికి వెళ్ళిపోయాము, మన లైఫ్ మన మళ్ళీ షూటింగ్ అంతే. ఓకే. సో ఆల్మోస్ట్ 10 years ఉన్న చోట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడు కదా, అక్కడ 10 years ఉన్న తర్వాత కూడా పక్క బిల్డింగ్ వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు నేను అక్కడ ఉంటానని. సో అంత సింపుల్ లైఫ్ నాకు ఇష్టం. సూపర్ గ్రేట్ అసలుకి. సో ఈ జర్నీ చాలా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి తొందరగా ఎక్కదన్నమాట. కొంచెం కష్టం. నేను కొంచెం అవుట్డేటెడ్ ఉన్నాడు వీడియో అనే ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడో ఆ జనరేషన్లో పుట్టాల్సిన వాడు అబ్బాయి, ఇప్పుడు పుట్టావు. కొంచెం అలాగే బ్రో. మేబీ డబ్బులు కూడా చాలా పొదుపు. పొదుపు అని ఏం లేదు బ్రో. నాకు కావాల్సిన, నాకు ఇంట్లో వాళ్ళకి అంటే నేను ఖర్చు పెట్టుకుంటూ కంటే కూడా ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెడితే నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే. సో అది ఇష్టం ఫస్ట్ నుంచి. సో నాన్నకి మంచి ఇల్లు కట్టించిచ్చావు, హ్యాపీగా. గ్రేట్ అసలుకి. ఏ కొడుకు అసలుకి కొన్ని వాళ్ళ పేరెంట్స్ చేస్తే ఆ అమ్మో సాటిస్ఫాక్షన్. ఆ మూమెంట్స్ చెప్పే మా డాడీని అడిగితే బెస్టెస్ట్ సన్ అని అవార్డు ఇచ్చేస్తారు. ఓకే. సో ఈసారి విజయవాడ వచ్చినప్పుడు మీ ఇంటర్వ్యూ తీసుకుందాం. అయ్యో ఆయన అసలు ఏం మాట్లాడరు బ్రో, పిచ్చ సైలెంట్ ఉంటారు. మమ్మీ దగ్గర తీసుకుంటే మాట్లాడితేనే ఉంటది. నేను కొంచెం వాగుడికాయ అంటారు. సో అది మమ్మీది వచ్చింది, మమ్మీ వర్షన్ అనమాట ఇది. బట్ అందరు ఇలా ఇష్టపడతారు కదా ఇలా మాట్లాడే వాళ్ళని కూడా. టాకటివ్ గా ఉంటాడు పిల్లోడు, అది ఇది మంచోడు, అంటే అదే కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుసు జాగ్రత్త. bro. తెలియకపోతే కనుక నేను సైలెంట్ గానే ఉంటాను. సో మా ఇద్దరు కొంచెం ర్యాప్ ఉంది కదా, ఉంది కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ తో మాట్లాడి ఇద్దరం వాగుడు కాయలు కాబట్టి సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది. యా, అబ్బా లాస్ట్ లో చూడు సెట్ అయిపోయిందంట. అలా క్షమిస్తారనుకో కొన్ని మీరు అసలు క్షమించరు కదా, అది బాగా. సూపర్. నిజంగా రవి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ ఎంత కష్టపడితే ఈ సక్సెస్ వచ్చిందో మాకు తెలుసు. ఊరికే హాయ్ చెప్పి ఒక ఆఫర్ కొట్టేసి నేను ఏదో చేసేసానని బిల్డప్ కొట్టే టైప్ కాదు. మినిమం 2 years పట్టింది యా, విరూపాక్ష లాంటి ఒక సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ పట్టడానికి. చెప్పాను కదా, దుర్గా టు కుమార్, ఎస్. ఆ జర్నీ అనేది ఓ మై గాడ్, అంత పేషెన్స్ ఎవరికి ఉండదు. మేబీ. వస్తే వచ్చింది, లేదురా భయ్ మనం అక్కడే చేసుకుందామని బ్యాక్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా, అండ్ నీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ సీరియల్లోనే ఉండిపోయారు. అలాంటిది ఏదైతే అదైంది, కొడితే గట్టిగానే కొట్టాలి. ఎందుకంటే చాలు ఇంక ఇప్పటి వరకు చేసింది, కొడితే పెద్ద కొడదాం,
అయితే ఇన్ని టైం పడుతుంది కదా అని చెప్పేసి ఆ పేషెన్స్తో ఉండి విరూపాక్ష లాంటి ఒక సినిమాలో ఆ క్యారెక్టర్ రావటం నిజంగా మామూలు విషయం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పాలి ఎవరికి, కార్తీక్కి. ఎస్ నిన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. Yes, ఎందుకంటే 100%. అలాంటి క్యారెక్టర్ని నువ్వు చేయాల్సినవి కాదు, ఇంకా పెద్దవాళ్ళు చేయాలి. యా యాక్చువల్లీ ఇంకా ఎలివేట్ చేయరు. అవును, కానీ నిన్ను పెట్టి ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసి అసలు క్లైమాక్స్లో థియేటర్లో చూస్తుంటే దాని గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా గూస్ బంప్స్ ఆ మూమెంట్ అంటారు కదా, థియేటర్లో ఒక హై మూమెంట్ అని, ఆ హై మూమెంట్ మనం అని తెలిసినప్పుడు వేరు బ్రో ఆ హ్యాపీనెస్. ఇంకా బుల్లితెర మీదకి అయితే వెళ్ళవా? ప్రస్తుతానికి చిన్న గ్యాప్ తీసుకున్నాను. ఓకే. సో లక్కీగా టెలివిజన్ గ్యాప్ తీసుకున్నాను, మూవీ చేశాను, అది హిట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, దాంట్లో మంచి చూస్ చేసుకుంటున్నాను, కథ వింటున్నాను. ఓకే. సో ప్రస్తుతానికి అయితే కనుక చిన్న గ్యాప్ తీసుకున్నాను బ్రో. నాకు అంటే సారీ అని చెప్తాను. టెలివిజన్ అంటే అందరూ అడుగుతూ ఉంటారు మీరు సీరియల్ రావట్లేదు ఎప్పుడు అని. ప్రస్తుతానికి అయితే గ్యాప్ తీసుకున్నాను, సారీ. బట్ ప్రస్తుతానికి మూవీస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను బ్రో, ఫైట్ చేస్తున్నాను. నిజంగా ఆ ఫైట్లో సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రే చేస్తున్నాను బ్రో, అంతే. గ్రేట్. యా సో చాలామంది డైరెక్టర్స్, మన తెలుగుడు, మన అబ్బాయి, మన విజయవాడ కుర్రాడు, సో కష్టపడి మల్లారెడ్డి గారి డైలాగ్ ఉంటుంది కదా, కష్టపడ్డా, సీరియల్స్ చేసిన, బిగ్ బాస్కి వెళ్ళిన, సినిమా చేసిన, హిట్ కొట్టిన, అది ఎస్ సక్సెస్ అయినా. సో అదే డైలాగ్ అనమాట నీది కూడా. Yeah. డెఫినెట్గా మంచి మూవీస్ రావాలి రవి. ఎక్కడో ఉంటావు, ఎందుకంటే నిన్ను నువ్వు మార్చుకొని ఇంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎవరు చేస్తారు అట్లా, అంత డెడికేటెడ్ ఎవరు చేయరు. లేదు బ్రో, అందరూ లైట్ చేస్తారు. తీసుకుంటారు, కొంత ఇయర్స్ వెయిట్ చేయరు ఎవరు కూడా, అది ఇయర్స్ కొంచెం వెయిట్ చేయరు. యా బ్రో, సో ఆ డెడికేషన్ నీకు ఉంది కాబట్టి ఈ సినిమా చేయగలిగా. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, Yeah. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక ఆన్సర్ చెప్పు. డేంజరస్ ఉంటారు బ్రో మీరు. ర్యాపిడ్ ఫైర్ చిన్న ఫైర్ అవుద్దేమని భయంగా ఉంది. ఓకే బ్రో, ఫైన్. ఫస్ట్ లిప్ కిస్ ఫస్ట్ లిప్ కిస్సా? ఎవరో పెట్టారని అడుగుతున్నాను. ఎవరికి పెట్టారా బ్రో మీరు? ఎక్కడైనా పర్వాలేదు, స్క్రీన్ మీద అయినా పర్వాలేదు, చెప్పు. స్క్రీన్ మీద అంత సీన్ లేదు బ్రో. కొన్ని ఫస్ట్ కిస్ ఎప్పుడు బ్రో ఇప్పుడు ఇంట్లో చూస్తే కొడతారు బ్రో, కొడతారు బ్రో, ఎమ్మడి పడి కొడతారు. ఏ చిచి లేదు. ఫస్ట్ హగ్. ఫస్ట్ హగ్ స్కూల్లోనే ఉంటుంది కదా బ్రో. ఫస్ట్ డేట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బ్రో, పేర్లు ఎందుకు. పోలే తెలిసిపోయింది. యా. ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. బిర్యానీ పిచ్చి, ఎనీ టైం, డేలో మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టినా తింటానే ఉంటా. ఓకే. యా. ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి గారు. రాజమౌళి గారు. యా. సో కార్తీక్ చూడు, ఇంజెక్ట్ చేసినా సరే అసలు తీసుకోరు అలాగా, ఎందుకంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ ఆల్ది అన్నట్టే రెస్పెక్ట్ ఇస్తారు. సూపర్, గ్రేట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. యా ఇంటర్వ్యూస్కి చాలా దూరంగా ఉన్నారు రవి, బట్ విరూపాక్ష తర్వాత ఆ సస్పెన్స్ అనేది బయటకు వస్తే బాగోదని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశారు. బట్ Yeah. నేను డెఫినెట్గా ఒక మంచి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందని ప్రెజర్ చేస్తే వచ్చి కూర్చొని ఇంత ఓపిక్గా మనం అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఓపిక్గా సమాధానం చెప్పాడు బాబు. అమ్మో బాబు, బాబమ్మా బాబు, అమ్మో బాబు చేశారు. బాబు గారు. అయ్యో బాబు గారు, అసలు అదేం లేదు. బట్ Super. చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది బ్రో, అది హ్యాపీగా ఉండింది. ఏదో Thank you. అంటే ఒక బ్రదర్ తో మన ఎక్స్పీరియన్స్, మన లైఫ్ షేర్ చేసుకుంటున్నట్టు అనిపించింది. సో అది చాలా హ్యాపీగా కంఫర్ట్ జోన్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ Thank you సో so మచ్.